ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రము. మీ అందరికీ నా వందనాలు. ఆయన హెచ్చవలసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీస్ అను కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. ప్రతి ఉదయం 8 గంటలకు మరియు సాయంత్రం 4 గంటలకు, అదే రీతిగా ప్రతి శనివారం మధ్యాహ్నం 3:30 గంటలకు శాంతి టీవీలో ప్రసారం అవుతున్న మా ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. ఈ సమయంలో దైవజనులు పాస్టర్ వి సంతోష్ గారు దైవవర్తమానం అందిస్తుండగా అందరూ ప్రార్థనా పూర్వకంగా వినవలసిందిగా కోరుతున్నాము. యోహాను సువార్త 6వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. కాబట్టి యేసు కనులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి, వీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు కొని తెప్పింతుమని ఫిలిప్పుని అడిగాను కానీ. ఆమేన్. దేవుని స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ప్రైజ్ లార్డ్. మారనాథ ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. గత కొద్ది కాలంగా ఈ కార్యక్రమాలు చూస్తున్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు. ఎవరైనా మొట్టమొదటిసారిగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చూస్తున్నట్లయితే మీరు ఈ కార్యక్రమాన్ని రెగ్యులర్గా చూడాల్సిందిగా కోరుతున్నాం. రెగ్యులర్గా చూడాలని ఎందుకు అంటున్నామంటే, ఒక్కో అధ్యాయం నుంచి ఒక్కో పుస్తకం నుంచి మెల్లగా స్టడీ చేసుకుంటూ వెళ్తున్నాం. దాని అర్థం సీరియల్గా చెప్తున్నామని కాదు. దాని అర్థం ఏ పార్ట్ మిస్ అయిపోయినా మరొక పార్ట్ చూసినా మీకు అర్థమవుతుంది. దేనికి దానికి ఏ ఎపిసోడ్కి ఆ ఎపిసోడ్ లింక్ లేని విధంగా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అలా చేయడం నాకు ఇష్టం లేదు. ఎవరు ఒకటి మిస్ అయిపోయినా రెండవది అర్థం కావాలి అనేది ఉద్దేశంతో ఏ మెసేజ్ అనగా ఇంచుమించు 25-26 నిమిషాల మెసేజ్ ఒక పర్టికులర్ అంశం మీద లేదా వాక్యం మీద ఉంటుంది. ఒక మూల వాక్యం 3 పాయింట్లు ఉంటాయి. కనుక మీరు ఈ సందేశాలు విని అవసరమైతే నోట్స్ రాసుకోండి. దాని గురించి మళ్ళీ ధ్యానించండి. దాని గురించి ఏమైనా కొత్త తలంపులు దేవుడు మీకు అనుగ్రహిస్తే మాతో పంచుకోవాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం. అక్కడక్కడ తెలంగాణలో కూడా కొంతమంది యూట్యూబ్ ద్వారా ఈ కార్యక్రమాలు చూస్తున్నారని తౌటు డేవిడ్ రాజ్ గారు అనేటువంటి సేవకుడు ఆయన ఈ కార్యక్రమాలు చూస్తున్నారని తెలుసుకొని ఆయన 2-3 సార్లు ఫోన్ చేసి మీ కార్యక్రమాలు మీ సందేశాలు బాగున్నాయి అని చెప్పారు. అందును బట్టి నేను ప్రభునామాన్ని మహిమపరుస్తున్నాను. కలిగిరి నుంచి సహోదరులు రవి గారు, వారు పోలీస్ డిపార్ట్మెంట్లో చేస్తారు, వారు కూడా ఈ సందేశాలు వింటున్నామని, ఇంకా అనేక మంది సహోదరులు చాలా ప్రోత్సాహకరంగా ఉంది శాంతి టీవీ ద్వారా ఇలాగా మీ ముందుకు రావడం. మీరేదో ఫోన్ చేస్తున్నారని ప్రోత్సాహం అని కాదు, ప్రభువునందు పడుతున్న ప్రయాసం వ్యర్థం కావడం లేదు అని ప్రభువును మహిమపరచడానికి ఇది ఒక అవకాశం అంతవరకే. కానీ ప్రజలు పొగిడినా పొగడకపోయినా ఈ కార్యక్రమం ప్రభు వనరులు అనుగ్రహించినంత కాలం ఇది కొనసాగుతుందనే సంగతిని గుర్తు చేస్తున్నాను. మన ధ్యానం నిమిత్తమై యోహాను సువార్త 6వ అధ్యాయము 5వ వచనము. జాన్ 6:5. కాబట్టి యేసు కనులెత్తి బహుజనములు తన యొద్దకు వచ్చుట చూచి, వీరు భుజించుటకు ఎక్కడి నుండి రొట్టెలు కొని తెప్పింతుమని ఫిలిప్పు అడిగాను కానీ. Jesus then looked up and seeing that a huge crowd had come to him, said to Philip, where can we buy bread so that these people can eat? జనాలు ఇంకా రాలేదు. జనాలు వస్తూ ఉన్నారు. ఎక్కడో దూరం నుంచి గుంపులుగా వస్తున్నారు. పర్లేదు, చాలామంది వస్తున్నారే, అయినా వారు ఆయన దగ్గరికి రావడం లేదు. వారు దేవాలయంకి వెళ్ళాలి. వాడి మైండ్ అంతా పోయిన సంవత్సరం పస్కా పండగ సరిగా ఆచరించలేకపోయాం, ఈసారైనా పస్కా పండగ చక్కగా ఆచరించాలి అని ఇటువంటి ఆలోచనల్లో వారు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. కానీ ప్రభువు వారి పట్ల ఒక ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఆయన గురించి మనకు ఆలోచన లేకపోయినా మన గురించి ఆయన ఆలోచిస్తున్నాడు. మనం ఆలోచిస్తున్న మాట ఏంటంటే, ఆయన మన గురించి చింతిస్తున్నాడు. హీఈస్ థింకింగ్ అబౌట్ అస్. అనుక్షణం, అనుదినం, ప్రతి గడియ ఆయన మన గురించి ఆలోచిస్తున్నాడు. మన గురించి ఆలోచించేటువంటి యేసు లాంటి దేవుడు ఎంత అద్భుతమైన దేవుడు చూడండి. ఈ సందర్భంలో ఒక చిన్న మాట గుర్తు చేస్తాను. ఫిలిప్పీ పత్రికలో అంటాడు తిమోతిని గురించి 2వ అధ్యాయంలో, మీ గురించి చింతించడానికి తిమోతి లాంటి వాడు నా దగ్గర వేరొకడు లేడు. అనగా క్షమించండి, తిమోతి కూడా చింతించాడు. మరొక వ్యక్తి ఎపఫ్రోదితు అనేటువంటి వ్యక్తి, అతను మీ గురించి ఆలోచిస్తున్నాడు. సంఘాల గురించి, స్థానిక సంఘాల గురించి అదే సమయంలో పౌలు చెప్పాడు, సంఘములన్నిటి గురించి చింత నాకుందని చెప్పాడు.
దాని అర్థం ఏంటంటే పౌలు గారికి, తిమోతి గారికి, ఎపఫ్రోదితు అనే వ్యక్తికి అందరికీ సంఘాల గురించిన బాధ్యతలు, టీం మెంబర్స్కి అందరికీ ఇంచుమించు ఈ బాధ్యత ఉంది. స్థానిక సంఘాల గురించినటువంటి బాధ్యత మనకు ఉండాలి. స్థానిక సంఘాలు ఏమైపోతే ఏంటి అనుకోకూడదు. స్థానిక సంఘాల గురించి బాధ్యత కలిగి ఉండాలంటే అక్కడికి వెళ్ళి పెత్తనం చేయాలని కాదు, వారి గురించి ప్రార్థించాలి, ఆ పరిచర్యకు ఆర్థిక సహాయం చేయాలి. ఆ పరిచర్యకు ఆర్థిక సహాయం చేయాలి అంటే ఈ కార్యక్రమం స్పాన్సర్ చేయమని కాదు నా మాటలేక ఉద్దేశం. స్థానిక పరిచర్యను ఎప్పుడు మర్చిపోదు, మీ స్థానిక సంఘాన్ని ఎప్పుడు మర్చిపోదు. నేను తరచుగా చెప్పే మాటది, మీ స్థానిక సంఘం ప్రాముఖ్యం. ఈ టీవీ కార్యక్రమాలకు మీరు ఆర్థిక సహాయం చేయుతనివ్వడం కాదు, మీ స్థానిక సంఘం అది మీది, దాన్ని డెవలప్ చేయాల్సిన బాధ్యత మీది. దాని ద్వారా సమాజ లేకపోతే ప్రపంచ సువార్థీకరణ చేయాల్సిన బాధ్యత మీకుంది. దేవుడు మిమ్మల్ని ఉంచినటువంటి ఆ పూటకోళ్ళమని ఇంటి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం. ఇక్కడ మనం ఆలోచిస్తున్న మాట, మన టైటిల్ కన్నులెత్తి చూచినటువంటి క్రీస్తు. కన్నులెత్తిన క్రీస్తు. ఆయన కన్నులెత్తి చూశాడు, దూరంగా చూశాడు. కన్నులెత్తి చూడండి, ఆయన కొండ మీద కూర్చున్నాడు. కొండ మీద కూర్చున్నప్పుడే చాలా దూరం చూడొచ్చు. అదే సమయంలో కొండ మీదకి ఎక్కి కూర్చున్నప్పుడు మరింత ఎక్కువ దూరం, కన్నులెత్తి చూసినప్పుడు దూరాన్ని చూడొచ్చు. ఊటీ ప్రాంతంలో, తమిళనాడు ఊటీ ప్రాంతానికి వెళ్తే ఒక ఎత్తైనటువంటి కొండ ఒకటి ఉంది, దొడ్డబెట్ట అన్నారు. అంటే బెట్ట అంటే కొండ అని, దొడ్డ అంటే పెద్దదని అర్థం కన్నడ భాషలో. ఆ కొండ మీదకి వెళ్ళి చూస్తే చుట్టుపక్కల ఉన్నటువంటి 2-3 పట్టణాలు కనిపిస్తాయి. ఎందుకు చెప్తున్నానంటే ఒక ఎత్తైన స్థలంలో ఉన్నప్పుడు మనం అంతా చూడొచ్చు. ఒక తుఫాన్ వచ్చింది, వరదలు వచ్చాయి, అటువంటప్పుడు మన రాజకీయ నాయకులు, మన అధికారులు, మన ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి ఏం చేస్తారంటే ఏరియల్ సర్వే చేస్తాడు. అనగా పైన అలా వెళ్తూ హెలికాప్టర్లోనో లేకపోతే ఆ ఫ్లైట్లో వెళ్తూ, ఆ బోయింగ్లో వెళ్తూ చూస్తారనమాట. అంటే కింద చూస్తున్నప్పుడు ఏం జరుగుతుంది ఏంటి మొత్తం తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. కింద ఉంటే పైన దాన్ని మొత్తం చూడలేము, పైనుంటే కింద దాన్ని మొత్తం చూడగలం. అనగా మనం ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు సమస్తాన్ని చూడగలం, మనం తక్కువ స్థితిలో ఉన్నప్పుడు కొద్ది వాటినే చూడగలం. లేకపోతే మనం కింద ఉన్నా లోయలో ఉన్నా కానీ కొన్నిట్లో చూడగలం. కానీ పర్వతం మీద ఉన్నప్పుడు, ఉన్నతమైన అనుభవంలో ఉన్నప్పుడు మనం అధికంగా చూడగలం అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే యేసు కనులెత్తి చూచాడు. యేసు కనులెత్తి చూచినప్పుడు జరిగిన 3 విషయాల గురించి మీకు జ్ఞాపకం చేస్తాను. మనం కూడా కనులెత్తాలి. అదేంటిది కనులెత్తడం ఏంటి? కనుబొమ్మలు పైకి ఎగరేయడమా? ఈ దేని గురించి మాట్లాడుతున్నారు మీరు అని అడిగితే తల పైకి ఎత్తడం గురించి కూడా కాదు నేను మాట్లాడేది. ఆత్మ సంబంధంగా మరింత దూరానికి చూడడం. మన సమీప భవిష్యత్తు కాకుండా మన దూర భవిష్యత్తుని చూడడం అనేది దీని అర్థం. కనులెత్తి చూడడం అని అంటున్నప్పుడు కనులెత్తి చూడడం ప్రార్థనకు సాదృశ్యంగా ఉందని బైబిల్ పండితులు చెప్తున్నారు. ఆదికాండంలో మనం గమనిస్తే అబ్రహాము సుమారు 4 సార్లు కనులెత్తి చూచినట్టుగా చూస్తున్నాం. లోతు కూడా కనులెత్తి చూశాడు. పచ్చని యోర్దాను ప్రాంతాన్ని లేకపోతే ఆ సొదమ ప్రాంతాన్ని చూచి మోసపోయి అది ఏదో ఒకరోజు నాశనమై, దాని పచ్చదనం శాశ్వతం కాదు, ఏదో ఒకరోజు అగ్ని చేత కాల్చబడుతుందని ఆత్మలో గ్రహించలేక అదే కావాలని కోరుకొని అక్కడికే వెళ్ళాడు. అక్కడ ప్రజల మీద ఆయన పెద్ద ప్రభావం చూపించలేకపోయాడు. తన కుటుంబ సభ్యులలో ఒక వ్యక్తిని కూడా కోల్పోయినట్టుగా మనం చూస్తున్నాం. మన కుటుంబ సభ్యులనైనా మనం సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలి. మన సంఘ సభ్యుల్ని, మన సమాజంలో కొంతమందిని, మన ప్రాంతంలో కొంతమందిని మనం సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలి. వాళ్ళ హృదయాల్ని గెలవడానికి మనం ప్రయత్నం చేయాలి. మన కోసం కాదు, ప్రభువు కోసం వాళ్ళని సంపాదించే వాళ్ళుగా ఉండాలి. నన్ను అడుగుము జనములు నీకు స్వాస్థ్యముగా ఇస్తాను అనేటువంటి వాగ్దానాన్ని ప్రజలు క్లెయిమ్ చేస్తున్నారు, ఆరోపిస్తున్నారు. అదంత సమంజసం కాదేమో. అది 2వ కీర్తనలో మెస్సియా కీర్తన, మెస్సియాకు రావలసిన దాని గురించి చెప్పబడింది. అంతేగాని మనకు జనాల్ని దేవుడు ఇవ్వడు. మనకు ప్రాంతాల్ని, జనాలు అంటే నేషన్స్ అనగా దేశములు, దేశాలను మనకెందుకు?
నెల్లూరులో లేకపోతే ఒక ప్రాంతంలో ఒక మూలలో ఒక ఇల్లు ఇస్తేనే దాన్ని మెయింటైన్ చేయలేకపోతున్నాం మనం. అటువంటిది ఇప్పుడు దేశాలను ఇస్తే మనం ఏం చేయగలం? జనులు అంటే దేశములు, నేషన్స్ అని ఇంగ్లీష్లో చెప్పబడింది. ఆస్మి, నన్ను అడగండి. దేవుణ్ణి అడిగితే దేవుడు ఇస్తాడు, ఏదైనా ఇస్తాడు. జనులను ఇస్తాడు, లేదా ప్రజల్ని ఇస్తాడు. ఆయన ప్రజల్ని ఆయన ఇస్తాడు. ముందుగా నిర్ణయించబడిన వాళ్ళని దేవుడు మనకిస్తాడు. మన సంఘ సభ్యులుగా ఇస్తాడు, మన సహవాసంలో భాగస్వాములుగా ఇస్తాడు. మనం ఆలోచిస్తున్న మాటలు ఏంటంటే, మనం కనులెత్తి చూడాలి. కనులెత్తి చూస్తున్నప్పుడు జరిగేటువంటి విషయాల గురించి మనం కొద్దిగా ఆలోచిద్దాం. ఈ అధ్యాయంలో మొట్టమొదటిగా మనం ఆలోచిస్తే యోహాను సువార్తలో 4వ అధ్యాయము 34వ అధ్యాయం అంటే గత దినాల్లో మనం ఆలోచించినటువంటి అధ్యాయం. నా బైబిల్ నిండా కొన్ని రెఫరెన్స్లు లేకపోతే అండర్లైన్స్ చేసుకున్నాను, పాయింట్స్ రాసుకున్నాను. ఇలా అంతా నా బైబిల్ మొత్తం చాలా వర్కౌట్ చేసినట్టు వర్క్ బుక్ లాగా కనిపిస్తుంది. దేవుని స్తోత్రం. మీ బైబిల్ బాగా వాడబడాలి, కొత్తదిగా కనిపించకూడదు. వాడబడుతూ ఉండాలి. ఈ వాక్యము ఎంతగా పరిశుద్ధ గ్రంథాన్ని మీరు ఎంతగా వాడుతుంటారో మీ జీవితం మీద అంతగా ప్రభావం మీద చూపిస్తుంది. యోహాను సువార్త 4వ అధ్యాయము 30వ వచనం. వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండి. జనులు ఊరిలో నుంచి బయలుదేరి వస్తున్నారట. అండ్ స్టిల్ దేర్ ఆర్ 4 months బిఫోర్ ద హార్వెస్ట్ టైం. లుక్ హియర్. అంటే ఈ 2 వచనాలు మనం గమనిస్తే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, యేసు కనులెత్తి చూచాడు. సమరయలోకి వెళ్ళి, ఇజ్రాయేల్ యొక్క మధ్య భాగమైనటువంటి సమరయలోకి వెళ్ళి ఆయన కనులెత్తి చూచినప్పుడు ప్రజలు గుంపులు గుంపులుగా వస్తున్నాడని చూశాడు. శిష్యులు ఎవరు అలా కనులెత్తి చూడలేకపోయారు. శిష్యులంతా షార్ట్ సైటెడ్గా ఉన్నారు, హస్వదృష్టి కలిగిన వాళ్ళుగా ఉన్నారు. కానీ దేవుని కుమారుడు దూరదృష్టి కలిగిన వాడుగా ఉన్నాడు. ఈరోజు ఏంటి అనే సంగతి మాత్రం మనం ప్లాన్ చేయగలం. రేపేంటి, ఎల్లుండేంటి, వచ్చే నెల ఏంటి. కానీ 10 సంవత్సరాల తర్వాత ఏంటి, లేకపోతే ఒక 1/2 కిలోమీటర్ దూరం లోపు, లేకపోతే ఒక 2 ఫర్లాంగుల దూరం, 1 ఫర్లాంగ్ దూరంలో ఏముందో మనం చూడగలం. ఒక 10 కిలోమీటర్ల అవతల ఏముందో మనం చూడలేము. కానీ తాను ఇక్కడ ఒక బావి దగ్గర కూర్చొని ఆయన దూరానికి చూస్తున్నాడు. అక్కడ యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఆయన కొండ మీద కూర్చొని దూరానికి చూస్తున్నాడు. ఆయన చూస్తున్నప్పుడు ఆయన చూస్తున్న దృశ్యం జనులు గుంపు గుంపుగా వస్తున్నారు. అనగా బాగా పండినటువంటి కోత, లేకపోతే ధాన్యపు పనులు వస్తున్నట్టుగా ప్రజలు వస్తున్నారు. యోబు గ్రంథం 5వ అధ్యాయం అంటాడు, ధాన్యపు పనులు ఇంట చేర్చబడినట్లుగా యోబు లేకపోతే భక్తులు దేవుని సన్నిధికి చేర్చబడతారు, విశ్రాంతికి చేర్చబడతారు, మహిమలో చేర్చబడతారని దాని అర్థం. ఒకటి మనం ఆలోచిస్తున్నట్టు విషయము, ప్రజలు దూరం నుంచి వస్తున్నారు. ప్రజల యొక్క ఆత్మీయ దాహాన్ని యేసు చూశాడు. నువ్వు కనులెత్తి చూసినప్పుడు ప్రజల యొక్క ఆత్మీయ దాహాన్ని గుర్తించగలవు. వెన్ యూ లిఫ్ట్ యువర్ ఐస్ యూ కుడ్ సీ ద స్పిరిచువల్ థర్స్ట్ ఆఫ్ ది పీపుల్. ప్రజల యొక్క ఆత్మీయ దాహాన్ని చూడగలవు. ఆత్మ సంబంధమైన ఏమీ చూడలేము, కానీ ఆత్మీయ దాహాన్ని మనం చూడవచ్చు. ఒక మనిషి చెమట పట్టింది, దూరం నుంచి వచ్చాడు, ప్రయాణం చేసి వచ్చాడు. అతనికి ఇప్పుడు కావాల్సింది విశ్రాంతి కాదు, అతనికి ఇప్పుడు కావాల్సింది ఆహారం కాదు, అతనికి ప్రాముఖ్యంగా నీళ్లు కావాలి. అతని దాహం తీరాలి. దాహం తీరిన తర్వాత ముందు దాహాన్ని గురించి ఆలోచిస్తాం, తర్వాత అతని ఆకలి గురించి ఆలోచిస్తాం, తర్వాత అతని విశ్రాంతి గురించి ఆలోచిస్తాం. మన అతిథుల గురించి అన్నీ ఒకేసారి మనం సమకూర్చలేం. ముందు దాహం, తర్వాత ఆకలి, తర్వాత ఆయన యొక్క అలసటను అర్థం చేసుకొని ఆయన అదమరిచి లేదా ఆమె అదమరిచి నిద్రపోవడానికి మనం అవకాశం కల్పిస్తాం. మీరు ఇక రెస్ట్ తీసుకోండి, ఇప్పటికీ లేట్ అయిపోయింది అని చెప్తారు. ఇక్కడ కూడా ఒక స్పిరిచువల్ అర్జెన్సీ, ఒక ఎమర్జెన్సీని ప్రభువు చూస్తున్నాడు. అదేంటంటే, అనేక సంవత్సరాలు యూదామత బోధల వలన, అనేక సంవత్సరాలు సమరయ మతము యొక్క బోధన వలన మోసపోయి ఆత్మలో ఎదగలేక, ఆత్మలో మరగుజ్జుల్లాగా మారినటువంటి, ఆత్మలో బలహీనత ఉన్నటువంటి, ఆత్మదాహము తీరనటువంటి, ఆత్మ ఆకలిని తీరనటువంటి ఈ ప్రజలు యేసు ప్రభు దగ్గరికి రావడాన్ని ఆయన చూశాడు. కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిగానే ఉంది అని చెప్పిన దేవుడు. అయ్యా 4 నెలల తర్వాత మీరు కోత ఉందంటున్నారు, అది వాస్తవమే. భౌతికమైన కోత 4 నెలల తర్వాత ఏమో, కానీ ఆత్మ సంబంధమైన కోత ఇప్పుడే. అందుకనే భక్తుడు పాట రాశాడు, ఇది కోతకు సమయం, పనివారి తరుణం. ఇదేనండి, ఈరోజే కోతకు సమయం.
వచ్చే నెల కాదు, లాక్డౌన్ అయిన తర్వాత కాదు కోతకు సమయం. ఇది కోతకు సమయం. ఆత్మ సంబంధమైన కొడవళ్ళు మనం దించి తీసుకొని ఆత్మ సంబంధమైన కోతను కోయాల్సినటువంటి వాళ్ళం మనం. విత్తిన వాళ్ళం మనమే, కోసేది మనమే. విత్తింది సేవకుడే, కోసేది కూడా సేవకుడే. ఆత్మ సంబంధంగా విత్తి ఆత్మ సంబంధంగా కోసుకోవాలి. ఆత్మ సంబంధంగా కొద్దిగా విత్తి విస్తారంగా ఆత్మ సంబంధంగా కోసుకోవాల్సిన అవసరం ఉంది. మొట్టమొదటి విషయం మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయం, కనులెత్తి చూచినప్పుడు, యేసు కనులెత్తి చూచినప్పుడు ప్రజల యొక్క ఆత్మీయ దాహాన్ని చూశాడు. ఈ రోజులో కూడా అందరూ అని చెప్పడం లేదు, కొంతమంది దాహంతో ఉన్నారు. మన ప్రాంతాల్లో, మన నెల్లూరు జిల్లా, ఈ ప్రకాశం జిల్లా, ఈ చిత్తూరు జిల్లా, ఈ ప్రాంతాల్లో తక్కువ, కానీ ఇటు కాస్త ప్రకాశం జిల్లా దాటి వెళ్ళి కృష్ణా జిల్లా అటు దాటి వెళ్ళారనుకోండి, ప్రజల యొక్క ఆత్మీయ దాహం అర్ధరాత్రి అయినా దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మన ప్రాంతాల్లో, మన నెల్లూరు తప్పు పట్టడం లేదు, నెల్లూరు ప్రాంతాలను వాళ్ళని తక్కువ అంచనా చేసి లేకపోతే తక్కువ అంచనా వేసి మాట్లాడడం లేదు, వాళ్ళని తప్పు పట్టాలని కూడా కాదు నా ఉద్దేశం. ఎందుకో మరి ఆ ప్రజలు దాహం కలిగి ఉన్నారు. మనకు కూడా అటువంటి దాహం, అటువంటి ఆసక్తి రావాలి. అటువంటి జీవజలముల కోసం, జీవవాక్యం కోసం తప్పించేటువంటి వాళ్ళుగా మనం ఉండాలి. మొట్టమొదటి విషయం, ఆయన ప్రజల యొక్క కన్నులెత్తి చూచి ఆయన ప్రజల యొక్క ఆత్మీయ దాహాన్ని చూశాడని మనం ఆలోచించాం. రెండో విషయం, యోహాను సువార్త 6వ అధ్యాయం మనం చదువుకున్నట్టు మూల వాక్యమే 6వ అధ్యాయం 5వ వచనంలో రాయబడిన మాట. కాబట్టి యేసు కనులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి, వీరు భుజించుటకు వీరికి భోజనం కావాలి, రావడం, ప్రయాణం ముగించడం, గమ్యానికి రావడం, వీళ్ళు భోజనం చేయాలి, వీళ్ళు కడుపు నిండా తినాలి. తర్వాత పస్కా ఆచరణ గురించి మళ్ళీ ఆలోచిద్దాం. ఇంకా టైం ఉంది, ఒకరోజు 2 రోజులు టైం ఉంది, పస్కా ఆచరించడానికి సమయం ఉంది. కానీ ఇది భోజనానికి సమయం, లేకపోతే శరీర సంబంధమైనటువంటి ఒక మతపు పండుగను ఆచరించే సమయం కాదు, కానీ ఇది భౌతికమైన పోషణకు సమయం. ఇది తినాల్సినటువంటి సమయం. ఇది అలసిపోయారు, కాసేపు త్వరగా తినేసి పడుకోండి అన్నట్టుగా దేవుడు వాళ్ళ పట్ల ఎంత శ్రద్ధ కలిగిన దేవుడు, మన పట్ల కేర్ తీసుకుంటున్నట్టు దేవుడు. రెండో విషయాన్ని మనం ఆలోచిస్తున్నాం, ఆత్మీయమైనటువంటి ఆకలిని చూసిన దేవుడు. వాళ్ళకి భౌతికమైన ఆకలి ఉంది, ఆత్మీయ ఆకలి. ఆత్మీయ ఆకలి దప్పులు అంటున్నప్పుడు ఆకలికి దప్పికకు తేడా ఉంది. దప్పిక అనేది మరీ ఎమర్జెన్సీ, కానీ ఆకలి అనేది పెద్ద ఎమర్జెన్సీ ఏం కాదు. కానీ అలాగని తినకుండా ఉండమని కాదు, అనగా ఆత్మీయ అవసరతలు. అందుకని దేవుని వాక్యంలో మత్తయి సువార్త 5వ అధ్యాయం రాయబడింది, నీతి కొరకు ఆకలి దప్పులు. నీతి కొరకు ఆకలి దప్పులు. ఇదేంటి ఆకలి, ఇదేంటి దప్పిక? నీతి కొరకు, స్వనీతి కోసం కాదు, దైవనీతి కొరకు, దైవరాజ్య నీతి కొరకు, పరలోకపు నీతి కొరకు, ధర్మశాస్త్రపు నీతి కాదు, స్వర్గపు నీతి కొరకు ఆకలి మాత్రమే కాదు, ఆకలి దప్పికలు, హంగర్ అండ్ థర్స్ట్. ఆత్మీయమైనటువంటి ఆ సమరయలో ప్రజలు దాహంతో ఉన్నారు, ఆత్మ సంబంధంగా వేసవిలో ఉన్నట్టుగా ఉన్నారు. వాళ్ళ దాహం తీర్చబడాలి. యేసు జీవజలంగా అక్కడ ప్రవహించాడు, వాళ్ళ హృదిలో ప్రవహించాడు, వారి ప్రాంతంలో ప్రవహించాడు, వారి బావి దగ్గర ప్రవహించాడు. బావిలో నీళ్లు తాగి వాడు దాహం తీర్చుకుంటున్నారని కాదు నా మాటల ఉద్దేశం. యాకోబు బావి కన్నా శ్రేష్టంగా యేసు అనే బావి, యేసు అంటే బావి కాదండి, యాకోబు బావి అని చెప్పబడింది కనుక యేసు అనేటువంటి ఊట, ఎండిపోని ఊట, తరగనటువంటి ఊట, నిత్యము ప్రవహించేటువంటి జీవజల నదుల ఊట, ఒక ఊటగా పుట్టి ఒక నదిగా మారి ఒక సముద్రంగా మారేటువంటి అనుభవం మనకు తెలుసు. యెహెజ్కేలు యొక్క దర్శనములో ఆ బలిపీఠం అడుగున పుట్టినటువంటి ఊట అది ప్రవహించి నదిలా మారి అది సముద్రంలాగా మారినట్టుగా, రూపాంతరం చెందినట్టుగా చూస్తున్నాం. దేవాలయంలో చిన్నదిగా పుట్టింది, బయటకు వచ్చినప్పుడు నది అయింది, ఇంకాస్త దూరం వెళ్ళినప్పుడు సముద్రమైంది. మన జీవితాల్లో కూడా ఆరంభంలో కొద్దిగాతో లేదా కొన్నిటితో, కొంతమందితో ఆరంభించవచ్చు, క్రమంగా గ్రోత్లోకి 1000 అడుగులు, 2000 అడుగులు, 3000 మూరలు లేదా 4000 మూరలు నడిచినప్పుడు మోకాళ్ళ లోతు కాదు, నడుము లోతు కాదు, లేదా చీలమండల లోతు కాదు, ఈదవలసినంత లోతులో డీప్ ఎక్స్పీరియన్స్లోకి, డీపెస్ట్ ఎక్స్పీరియన్స్లోకి మనం వెళ్ళాల్సినటువంటి
అవసరత ఉంది అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. మనం ఆలోచిస్తున్నట్టు మాటలు. రెండవ మాట, ఆయన కనులెత్తి చూచినప్పుడు పస్కా పండుగను ఆచరించడానికి, సమరయలో కనులెత్తి చూసినప్పుడు వాళ్ళు పస్కా పండుగ ఆచరించడానికి రావడం లేదు. ఈ ప్రజలు పస్కా పండుగ ఆచరించడానికి వస్తున్నారు, దేవాలయానికి వస్తున్నారు. ఎక్కడిక్కడో చెదిరిపోయిన వాళ్ళు బహుశా గలిలయ ప్రాంతం నుంచి, ఉత్తర ప్రాంతం నుంచి మధ్య ప్రాంతానికి వస్తున్నారు. పండగ ఏం లేదు. ఎందుకో మరి ఒక స్త్రీ చెప్పిన మాటను బట్టి జనులు గుంపులుగా సమరయకు వస్తే ఇక్కడ పండగ ఆచరించాలని మతము యొక్క సాంప్రదాయం లేకపోతే సిద్ధాంతాలు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు గుంపులుగా వస్తున్నట్టుగా చూస్తాం. యేసు కనులెత్తి చూచినప్పుడు జనులు గుంపులుగా వస్తున్నారు, తన దగ్గరికి వస్తున్నారు. లేకపోతే తనను దాటుకొని కూడా వాళ్ళు వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. దేవాలయం దగ్గర ఏదో తిని ఏదో తాగి అక్కడ విశ్రాంతి తీసుకొని పండగ ఆచరించి తిరిగి వెళ్ళాలనే ఆలోచనలో ఉన్నటువంటి ప్రజలు. ఒకటి ఆత్మ సంబంధమైనటువంటి దాహాన్ని చూసినట్టు ప్రభు. దాహాన్ని చూడలేము కానీ ఆయన చూడగలడు. విశ్వాసాన్ని చూడలేము, ఆయన చూడగలడు. భౌతికమైన వాటిని భౌతికమైన నేత్రాలతో చూస్తాం, కానీ ఆత్మ సంబంధమైన వాటిని ఆత్మ సంబంధమైన నేత్రాలతో మనం చూడగలం. వర్తమానాన్ని వాళ్ళు చూశారు భౌతికమైన నేత్రాలతో, కానీ విజయాన్ని ఆత్మ సంబంధమైన నేత్రాలతో చూడాలి. వర్తమానం దీర్ఘదేహులు, వాళ్ళు బలమైన వాళ్ళు, చాలా హైట్ అండ్ వెయిట్ ఉన్నారు, వాళ్ళు కొడతారు, తిడతారు, చంపుతారు. ఇది 10 మంది గోత్ర పెద్దలు పంపబడిన వాళ్ళు, వేగుల వారు చెప్పినట్టు రిపోర్టు. 2 చెప్పారు. వాళ్ళందరూ వర్తమానాన్ని చూశారు. వర్తమానం అంటే ఆ ప్రజెంట్ సిచ్యువేషన్ని, సమకాలీన పరిస్థితిని చూశారు. కానీ 2 మాత్రం సమీప భవిష్యత్తును చూశారు. సమకాలీన పరిస్థితులను చూసే వ్యక్తిగా ఉన్నావా? సమీప భవిష్యత్తును చూసే వ్యక్తిగా ఉన్నావా? కాలేబు యెహోషువలను we would easily, we can surely conquer the land, మనం ఖచ్చితంగా దేశాన్ని స్వాధీనపరచుకోవచ్చు, ఆక్రమించుకోవచ్చు అని చెప్పి జనాలు ధైర్యపరిచినట్టుగా మనం చూస్తున్నాం. జనాల యొక్క దృక్పథాలు, మనోనేత్రాలు వెలిగింపబడి మనం చూడాల్సినటువంటి భౌతికమైన నేత్రాలతో కొద్ది దూరం చూడొచ్చు, కానీ ఆత్మీయ నేత్రాలతో చాలా దూరానికి, బహుదూరమునకు వ్యాపించినటువంటి దేశాన్ని నువ్వు చూస్తావు. అలంకరించబడిన రాజును నువ్వు కనులారా చూస్తావని యెషయా గ్రంథంలో వాగ్దానము, ఒక ప్రవచనం ఉంది. సరే, దేవునికి స్తోత్రం, బట్లకి వెళ్ళలేదు. మనం ఆలోచిస్తున్న మాట, 3 మాటలు మనం ఆలోచిస్తున్నాం. ఆయన కనులెత్తి చూచినప్పుడు ఆత్మీయ దాహాన్ని చూశాడు. ఆయన కనులెత్తి చూచినప్పుడు ఆత్మీయ ఆకలిని చూశాడు. 3వ విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇది మత్తయి సువార్త 9వ అధ్యాయము 36వ వచనంలో మనం గమనించినట్టయితే యేసు ఏం చూశాడో మనం అర్థం చేసుకోగలం. ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె. చూశారంటే వాళ్ళు ఎక్కడి నుంచో దూరం చూస్తున్నారు. వాళ్ళని కనులెత్తి అనే మాట లేనప్పటికీ కూడా వాళ్ళని ఆయన చూసినప్పుడు, కనులెత్తి చూసినప్పుడు ఏం జరిగింది అక్కడ? కాపరి లేని గొర్రెల వలె విసికి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడి. దేవుని స్తోత్రం. సో జీసస్ వెంట్ అబౌట్ ఇన్ ఆల్ ద సిటీస్ and the villages, teaching in their synagogues and proclaiming the good news of the kingdom, healing all kinds of diseases and varieties of sicknesses. 36. But when he saw the crowds, he was moved with compassion for them. Because కారణం ఏంటి? వాళ్ళ మీద కోప్పడ్డాడని కాదు, కనికరపడ్డాడు. కారణం ఏంటి? వాళ్ళని బట్టి మనసు కఠినం చేసుకున్నాడని కాదు. కారణం ఏంటి? కారణం ఒకటి ఉంది. కాపరి లేని గొర్రెలాగున్నారు. కాపరి లేని గొర్రె పరిస్థితి ఏంటి? కాపరి లేని గొర్రెల పరిస్థితి ఏంటి? మందకు దూరం అయిపోయి, చెదిరిపోయి, దుష్టుని చేతిలోకి, దుష్టుని నోట్లో పడతాయి, పొదలో చిక్కుని పోతాయి, ప్రమాదానికి గురవుతాయి. కాపరి లేని గొర్రెగా ఉండకూడదు, కాపరిని కలిగిన గొర్రెగా. ఏదో మత సంబంధమైన బోధకులను కాపరులుగా కలిగి ఉండమని కాదు, పరమ కాపరి, ఆత్మీయ కాపరి, ప్రధాన కాపరి అయినటువంటి యేసును మనం కాపరిగా మనం కలిగి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని భక్తుడు చెప్పుకున్నట్లుగా. 3వ విషయం, కాపరి లేడు వాళ్ళకి. ఎందుకు లేడండి? ప్రధాన యాజకులు బోల్డు మంది ఉన్నారు, యాజకులు బోల్డు మంది ఉన్నారు, శాస్త్రులు బోల్డు మంది ఉన్నారు, పరిసయ్యులు, సద్దూకాయలు ఉన్నారు. లేడు అని ఈయన అంటున్నారేంటి? కాపరి లేని వాళ్ళలాగా ఉన్నారంటున్నారేంటి? ఆత్మీయ సంక్షోభాన్ని చూస్తున్నాడు ఆయన, స్పిరిచువల్ క్రైసిస్ని చూస్తున్నాడు, లీడర్షిప్ క్రైసిస్ను చూస్తున్నాడు. ఈ రోజుల్లో కూడా సంఘాల్లో నాయకత్వపు సంక్షోభం ఉంది. నాయకులు లేరు, మంచి నాయకులు లేరు, స్వార్థపూరితమైన, మోసపూరితమైన నాయకులు ఉన్నారు, స్పిరిచువల్ లీడర్స్ లేరు. కష్ట సమయాల్లో
పబ్లిసిటీ ఇచ్చుకునే వాళ్ళు ఉన్నారు, కానీ కష్ట సమయాల్లో కన్నీటితో ప్రార్థన చేసేటువంటి వాళ్ళు లేరు. రహస్యంగా దేవుని మందిరానికి వెళ్ళి గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసేవాళ్ళు లేరు, కానీ బహిరంగంగా ప్రజల ముందు చూపించుకోవడానికి ప్రార్థన చేసేవాళ్ళు ఉండడం విచారకరమైన విషయం. లీడర్షిప్ క్రైసిస్ ఆ దినాల్లో ఉన్నటువంటి నాయకత్వపు సంక్షోభం ఈ దినాల్లో కూడా ఉందని మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు. దేవుడు అందుకొరకే కొంతమంది నాయకులను లేపుతున్నాడు, తయారు చేస్తున్నాడు. నెల్లూరు నుంచి అనేక మంది నాయకులు లేవబోతున్నారు, ఆంధ్రప్రదేశ్ నుంచి అనేక మంది నాయకులు లేవబోతున్నారు, సౌత్ ఇండియా నుంచి అనేక మంది లీడర్స్ లేవబోతున్నారు. దేవుని స్తోత్రం. నా మాటలు నేను ఇక్కడ ముగించేస్తున్నాను. యేసు ఆత్మీయ దాహాన్ని చూశాడు, యేసు సమరయుల ఆత్మీయ దాహాన్ని చూశాడు, యేసు ప్రభు ఇశ్రాయేలుల యొక్క భౌతికమైనటువంటి లేకపోతే ఆత్మీయ ఆకలిని చూశాడు. మూడవది ఇశ్రాయేలు ప్రజల మధ్యలో ఉన్నటువంటి ఆత్మీయ సంక్షోభాన్ని చూశాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మహోన్నతుడా, మీ నామాన్ని స్తుతిస్తున్నాం. మీరు మాకు తెలియజేసిన సత్యముల కొరకై మీకు వందనములు. నువ్వు మా మంచి బోధకుడివి నాయన. పరిశుద్ధాత్మదేవా, నువ్వు మా ఆత్మలో ఉపదేశకుడివి నాయన. నిన్ను పోలిన వాడెవడు, నిన్ను మించిన బోధకుడు ఎవరు నాయన? నువ్వు చక్కటి విషయాలను బోధిస్తూ మీరు మమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తున్నారు. అందుని బట్టి మీకు వందనం చేయిస్తున్నాం. వక్ర వ్యాఖ్యానాలు ఉన్నటువంటి ఈ ప్రపంచంలో ప్రభువా, మేము సత్యం తెలుసుకుంటూ సర్వసత్యం నడిపించబడుతూ సాగడానికి మీరు సాయం చేస్తున్నందుకు మీకు వందనం చెల్లిస్తున్నాం. ఈ కార్యక్రమం, ఈ మాటలు వినని మీ ప్రియులు మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు కనులెత్తి చూసినప్పుడు జరిగిన విషయాలు మేము ఆలోచించాం. మీరు ఆత్మీయ ఆకలిని, దాహాన్ని, ఆత్మీయ సంక్షోభాన్ని గుర్తించినట్లుగా, చూసినట్టుగా మేము చూస్తున్నాం. ఈ రోజుల్లో ఆత్మీయ నాయకులు మనబడిన మేము ఆత్మీయ ఆకలి, దాహాన్ని, సంక్షోభాన్ని చూసి అడుగులు వేయగలిగినట్టుగా మీరు మాకు సహాయం చేయమని అడుగుకుంటూ సకల ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభుచితమైతే మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని కృపా క్షేమాలు మన వెంట, మీ వెంట రావాలని, అంతేకాకుండా ఆయన రాకడ కొరకు ఆయన మిమ్మల్ని సిద్ధపరచాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. దేవుని స్తోత్రం. మంచిది. ఆయన హెచ్చవలసి ఉన్నది. హీ మస్ట్ ఇంక్రీజ్ అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని నమ్ముతూ ఉన్నాం. కొందరు మాకు ఫోన్ చేస్తూ ఉన్నారు. దాన్ని బట్టి కూడా మేము ప్రభువుని మహిమపరుస్తున్నాం. ఇంకా మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు, సందేహాలు ఉన్నట్లయితే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి ఫోన్ నెంబర్లకు, అలాగే ఈమెయిల్ ఐడికి మీరు సంప్రదించండి. పాస్టర్ సంతోష్ అబ్రహాం గారు మీకు ఆ ఐడి ద్వారా సమాధానాలు తెలియజేస్తారు. ప్రభు కృప మీకు తోడయుండునుగాక. ఆమెన్.